Coding and decoding. So what is the meaning of coding? Coding means to hide the meaning of any message, and decoding means to understand the actual meaning of that message. మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది టాపిక్. ముందుగా కొన్ని మనకి బేసిక్స్ కావాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ అండ్ బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్, అంటే ముందు నుంచి A1, B2, C3, అలాగే బ్యాక్ సైడ్ నుంచి A26, B25 ఆ నోటేషన్ ఒకటి మనం చెక్ చేసుకోవాలి. ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ అండ్ బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్. అలాగే ఆల్ఫాబెట్స్ ని క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్, యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ కూడా మనం పొజిషన్స్ చూసుకోవాలి. అంటే ఏ ఎలిమెంట్ తర్వాత ఏ పొజిషన్ లో ఎప్పుడు వస్తుంది అని. ద పొజిషన్ ఆఫ్ J is 10 క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేసుకోవాలి పొజిషన్. సో ఎప్పుడైనా మనకి ఆల్ఫాబెట్స్ బేస్ చేసుకొని పొజిషన్ ఆఫ్ లెటర్స్ ని ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. CFILORUX, ద పొజిషన్ ఆఫ్ C3F6I9, అలాగే EJOTY, E is 5, J is 10. ఇది మనకి ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్. బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్ రావాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి 27 మైనస్ ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ ఆఫ్ లెటర్ ఇస్తే సరిపోతుంది. అంటే రెండు గుర్తు పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫార్వర్డ్ ఆర్డర్ గుర్తు పెట్టుకుంటే ఈజీగా మనం బ్యాక్వర్డ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్ ఆఫ్ B వచ్చేసి 27 మైనస్ 2, ఎందుకంటే ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ B2 కాబట్టి A1, B2, C3, D4, E5 అండ్ ఎట్సెట్రా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి letter and number coding. So letters of a word are replaced by certain other letters or numbers. Okay, example చూద్దాం. In a certain code language, GIVE is written as VIEG and OVER is written as EVRO. So how will DISK be written in the same code? మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సొల్యూషన్ D ఉంది. ఎలా వచ్చిందో చూద్దాం. ముందుగా GIVE అండ్ VIEG చూడండి, ఆరో మార్క్స్ చూడండి. ఫస్ట్ వర్డ్ లో G పొజిషన్ అండ్ సెకండ్ వర్డ్ లో G పొజిషన్ ఆరో మార్క్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ వర్డ్ OVER అండ్ EVRO. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు DISK చూడొచ్చు. సో D ఏ పొజిషన్ లో వస్తుంది మనకి? ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా లాస్ట్ కి యారో మార్క్ ఉంది. సెకండ్ పొజిషన్ I సెకండ్ పొజిషన్ కే ఉంది. థర్డ్ లెటర్ S ఫస్ట్ పొజిషన్ కు ఉంది. ఫోర్త్ లెటర్ ఇస్ టు థర్డ్ పొజిషన్. సో వీటిని బేస్ చేసుకొని మనం సొల్యూషన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ 2, intelligence is written as ETNIGILLECNE. Then how can mathematical is written in the same code? ముందుగా ఇలాంటి బిగ్ వర్డ్స్ వచ్చినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేద్దాము. అంటే ఈ మెథడ్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడండి. INTE
LLIG, ENCE. So intelligence is written as ETNI, and GILL, ECNF. ఇప్పుడు arrow marks చూడండి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. INTE, ETNI, LLIG, GILL, ENCE, ECNE. ఇప్పుడు మనం ఇదే నోటేషన్ మ్యాథమెటికల్ కి అప్లై చేసుకోవచ్చు. సో MATH అక్కడ మనం చూసాం కదా, ఏ లెటర్ ఏ పొజిషన్ లో వచ్చిందో. ఫస్ట్ లెటర్ 4th పొజిషన్ లో వచ్చింది, లాస్ట్ లెటర్ 1st పొజిషన్ లో వచ్చింది. సో ఆ పొజిషన్స్ ని బేస్ చేసుకొని మనం మ్యాథమెటికల్ ని అరేంజ్ చేయొచ్చు. Example 3, if goodness is coded as HNPCODTR, then how greatness can be written in that code? So ఇది ఒక డిఫరెంట్ మెథడ్. ముందుగా గుడ్నెస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. is coded as HNPCODTR. So first letter G and akkada first letter H, second letter O and second letter N. So +1 -1 +1 -1 alternate +1 -1 unda chudandi jarathga. First word lo first letter G +1 is H, O -1 is N, third letter O +1 is P. So this is a perfect. ఇప్పుడు మనం గ్రేట్నెస్ ని ఇదే ఫార్మాట్ లో సాల్వ్ చేయొచ్చు. సో G +1 R -1, E +1 A -1, P +1 N -1 and so on. Example 4, grass is coded as TIZHK, then what will be coded as OVTZXB? Look at the solution. So first letter G, akkada first letter T undi. So +1 -1 +2 -3 -2 ఈ నోటేషన్ అప్లై చేయండి. పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేయండి. So positions +1 -1 +2 -2. The position of G is 7. The position of T is 20. So difference 13 undi. The position of R is 18. The position of I is 9. So ఈ టైప్ ఆఫ్ ఇంప్లికేషన్ కూడా మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఇలాంటప్పుడు డిఫరెంట్ వేలో ఆలోచించాలి. G పొజిషన్ 7, T పొజిషన్ 20, 7 + 20 27, R పొజిషన్ 18, I పొజిషన్ 9, 18 + 9 27, అలాగే A పొజిషన్ 1 అండ్ Z పొజిషన్ 26, 1 + 26 27. సో ఈ నోటేషన్ ఇక్కడ అప్లై అయింది. ఇది మనకు ఎలా ఐడెంటిఫై అవుతుంది? మనం ఈ టైప్ ఆఫ్ థింగ్స్ హండ్రెడ్స్ లో ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్ లో స్పష్టంగా చూడంగానే ఈ మెథడ్ లో చేయాలి అనే ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు L పొజిషన్ వచ్చేసి మనకి 12. సో 27 రావాలంటే +15. సో 15 ఏ లెటర్ అనేది మనకి ఇచ్చిన ABCDలో చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయాలి. ఇలాంటి వాటి మీరు లాట్ ఆఫ్ పేపర్ వర్క్ చేయాలి. ఓన్లీ ఇలా వీడియోస్ చూస్తే సరిపోదు. ఒక పేపర్ మీద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా చేయలేరు. బికాజ్ ఎగ్జామ్లో టైం సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
చూడంగానే మనకు ఐడెంటిఫై అవ్వాలి. అలా అవ్వాలి అంటే మనం హండ్రెడ్స్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఎగ్జాంపుల్ 5, if work is coded as 4, 12, 9, 16, then how will you code women? చూడండి, W, 4, O, 12, R, 9 and K, 16. సో W4 ఎలా వచ్చిందో మీకు కింద ఎక్స్ప్లెనేషన్ చూడండి. మనం చూసాము బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్ అని. బేసిక్గా ABCD ఫార్వర్డ్ ఆర్డర్లో చూసుకుంటే 4th పొజిషన్లో D ఉండాలి. ఎప్పుడైతే W4 అని ఐడెంటిఫై అయిందో అంటే బ్యాక్వర్డ్ ఆర్డర్లో వస్తున్నట్టుగా. సో మనకు తెలుసు బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్ అంటే 27. సో 27 మైనస్ 23, W వచ్చేసి 23 మనకి పొజిషన్. సో 27 మైనస్ 23 4. అలాగే O పొజిషన్ 12 అని ఇచ్చాడు ఇక్కడ. సో యాక్చువల్ O పొజిషన్ ఎంత 15. సో 27 మైనస్ 15 ఇస్ 12. సో ఆ ఆర్డర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ WOMAN ఉమెన్ ని మనం చేయాల్సి ఉంటుంది. ఏ పొజిషన్లో ఏమేమి వచ్చాయనేది చూడండి. Backward order position. So if cup is equal to 40, then kite is equal to question mark. Cup, CUP cup 40 ఎలా వచ్చింది? సేమ్ పొజిషన్స్ చూసుకోండి. C3, U21, P16. 3 plus 21 plus 16 is 40. Now it is easy to solve kite. K position 11, I position 9 and 20 and 5. So kite is 45. Example 7, if bag is 71, then VICE, BAG bag. So B 25 అని ఎందుకు ఉంది ఇక్కడ? A 26 ఉంది అంటే మనం బ్యాక్వర్డ్ ఆర్డర్ తీసుకుంటున్నామని అర్థం. Alphabets 26, A1, B2, forward order, backward order లో A26 and B25. So now ఈ ఫార్మాట్ లో వీటిని యాడ్ చేయండి. టోటల్ 71 వచ్చింది. అదే ఫార్మాట్ లో VICE రాయండి. టోటల్ 69 వచ్చింది. సో A is the answer. సో ఇప్పటి వరకు మనం టైప్ 1 ఫార్మాట్ చూసాం. ఇది టైప్ 2 ఫార్మాట్. Device is coded as BAREXA and ORNATE is coded as ZVMESA. What video be coded as? So direct letter coding method antaru. Look at the solution. So device lo first letter D and BAREXA lo first letter B. Alage O lo ORNATE లో ఫస్ట్ లెటర్ O అండ్ ZVMESA లో ఫస్ట్ లెటర్ Z. అలాగే E, A, R, V మిగతా లెటర్స్ కూడా అలానే అప్లై చేయండి. సో సేమ్ నోటేషన్ మనకి ఇచ్చిన వీడియో VIDEO లో అప్లై అవుతుంది. V కి R వచ్చింది, I కి E, D కి B, E, A, O, Z. చూడండి మీకు అక్కడ బాక్సెస్ ఉన్నాయి. ఇది V, I, D, E and O. GONE is written as 5% 2 hash and medal is written as 4 hash $3 at the rate. ఇది కూడా అంతే, అదే ఫార్మాట్. G కి 5 O% and 2 E hash. మెడల్లో M4 E hash D3 $A and L at the rate ఉంది. సో మనకి గోల్డ్ చూడండి ఇక్కడ G కి 5 గోల్డ్, O కి %, అలాగే మెడల్లో L at the rate of and D కి 3. సేమ్ నోటేషన్ ఇక్కడ అప్లై చేయండి. అవుట్పుట్ మనకి 5
percentage at the rate of 3 వస్తుంది. So solution is B. So we have type 3 conditional coding. Letters along with the code వస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ 11 నుంచి 13 వరకు ఉన్నాయి. ప్రతి లెటర్ కి ఒక కోడ్ ఉంది అండ్ కండిషన్స్ ఉన్నాయి చూడండి. If both the first and last letters in the group are vowels, then both should be coded as $. అంటే ఫస్ట్ లాస్ట్ లెటర్ కనుక ఓవెల్స్ అంటే AEIOU అయితే $. యూజ్ చేయాలి. ఓవెల్స్ కాకపోతే అంటే కాన్సోనెంట్స్ అయితే హ్యాష్ ఇవ్వాలి. సో ముందుగా మనం ఈ కండిషన్స్ చెక్ చేసుకోవాలి, అలాగే ఆ లెటర్స్ యొక్క కోడ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. KUNAJB. సో AEIOU ఓవెల్స్, మిగతా లెటర్స్ ని మనం కాన్సోనెంట్స్ అంటాం. సో ఇక్కడ ఉన్న ఓవెల్సా కాన్సోనెంట్స్ అనేది మనం చూసుకోవాలి. ముందుగా మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ లాస్ట్ లెటర్ ఓవెల్స్ ఉన్నాయా కాన్సోనెంట్స్ ఉన్నాయా చెక్ చేయాలి. ఫస్ట్ లెటర్ K అండ్ లాస్ట్ లెటర్ B. సో ఓవెల్స్ కాదు. ఇప్పుడు మనం కండిషన్ 2 ని ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇవి కాన్సోనెంట్స్ కాబట్టి. సో వాటికి మనం ఏమిచ్చాము, K కి హ్యాష్, B కి హ్యాష్. మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకి ఇందాక ఇచ్చిన టేబుల్లో ఆధారంగా వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. UNAJ, అలాగే RBUKEE, సేమ్ ఫార్మాట్. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఓవెల్సా కాదా చెక్ చేసుకోవాలి. అది ఓవెల్ అయితేనే కండిషన్ 1 or 2 లో ఉన్న సింబల్ యూజ్ చేయాలి. ఇక్కడ 2 కండిషన్స్ అప్లై అవ్వట్లేదు కాబట్టి మనకి సింబల్స్ ఏమీ రావు. నెక్స్ట్ EBNAPI. సో AEIOU ఓవెల్స్. ఫస్ట్ కండిషన్ ప్రకారం ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఓవెల్ కాదా చెక్ చేద్దాం. ఓవెల్సే. ఓవెల్స్ కాబట్టి ఆ లెటర్స్ ని $. తోటి యూజ్ చేయాలి. రిమైనింగ్ లెటర్స్ కి మనకి టేబుల్లో ఇచ్చిన నెంబర్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ కొన్ని మీకు ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వీటిని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.